గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అంతా సొంత బాక అనేటువంటి ఒక ప్రధాన అంశం మనం ఈనాడులో చూడొచ్చు. సో 2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సందర్భం చూసాం. నిన్న తొలి 4 నెలలకు 1,08,052 కోట్లు, కొన్ని మరీ పెంచి మరికొన్ని తగ్గించి అంతా గొప్పగా చూపించిన ఆర్థిక మంత్రి వైకాపా ప్రభుత్వ బడ్జెట్ మమ అనేటువంటి ఒక ప్రధాన అంశం మనం చూడొచ్చు. మరి ఈనాడులో ప్రధానంగా మనం చూస్తే నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయానికైతే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. దాంతోపాటు అంతా వైకాపా ప్రభుత్వ స్కోతర్చ అన్నటువంటి అంశం చూస్తున్నాం. దాంతోపాటు అంతకు మించి ఈ బడ్జెట్లో ఏమీ లేదు, ఏ మెరుపులు లేవు, ఏ కొత్తదనము లేదు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ 5 ఏళ్లలో ఎన్నో చేశామంటూ తమ భుజాలు తాము చరుచుకుంటూ ఇక్కడ చూస్తున్నాం క్లియర్గా. అవకాశాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వినియోగించుకున్నారు. తర్వాత ఆఖరికి తోటి శాసనసభ్యులు కూడా భుజాలు చర్చేందుకు కూడా ముందుకు రాకపోవడంతో పదే అనేటువంటి యొక్క అంశం చూడొచ్చు. పదే చప్పట్లు కొట్టించుకున్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్లో అంతా ఎలక్షన్లకు సంబంధించినటువంటి రాబోయే ఎలక్షన్ సంబంధించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రయోజనాలు లేవు, ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ లేదు అనేటువంటి అంశం కూడా ఇక్కడ చూడొచ్చు. సో మరొక అంశం చూస్తున్నాం. అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ. ఇక్కడ చూస్తున్నాం అమిత్ షాతో భేటీ అయినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక్కడ ఢిల్లీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి ఈ భేటీకి సంబంధించి పొత్తులకు సంబంధించి అంశాన్ని డిస్కస్ చేస్తారేమో తెలియదు కానీ సో మొత్తానికైతే ఏపీలో రాజకీయం అయితే రసవత్తరంగా మారుతా ఉంది. ఒకవైపు షర్మిల, మరొక వైపు ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి అందరూ కూడా వైసీపీని గద్దెదించేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందు కదులుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మరొక అంశం చూద్దాం. తెలంగాణలో మిరిమిట్లు, ఏపీలో కురికిపాట్లు అనేటువంటి ఒక అంశం చూడొచ్చు. సో పొరుగు రాష్ట్రంతో పోటీ పడక విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనుకబాటు, వైకాపా సర్కారుకు కొరవాడింది ముందస్తు వ్యూహం. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైనటువంటి అంశం చూస్తున్నాం. సో తెలంగాణతో పోల్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. తెలంగాణలో మిరిమిట్లు, ఏపీలో కురికిపాట్లు అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి దీనికి సంబంధించి విద్యుత్కి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, మరొక అంశం చూద్దాం. ఎన్నికల డిఎస్సి నేటి నుంచి టెట్, 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ. 6,100 పోస్టుల భర్తీకి ఒరబడినటువంటి భర్తీల పోస్టుకి సంబంధించినటువంటి స్వీకరణకు సంబంధించినటువంటి అంశం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోని ఆన్లైన్ పరీక్షల కేంద్రాలు, ఎన్నికల కోడ్ ఉండే సమయంలో పరీక్షల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అనేటువంటి అంశం మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. రైట్, ఒక అంశం చూడొచ్చు. 80 లక్షల చెక్ పోస్ట్, 80 లక్షలు పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటాపోటీ పడుతున్నటువంటి ఒక అంశం చూడొచ్చు మనం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూడొచ్చు. ఒక్కో చోట ప్రతిరోజు లక్షల్లో కనెక్షన్, అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవీఐల ఆసక్తి, పోస్టింగ్ కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ. మధ్యవర్తిగా ఓ రిటైర్డ్ ఆఫీసర్ కీలక పాత్ర, ఆయనకు మద్దతుగా పలు ఉద్యోగ సంఘాల నేతలు. ఫోకస్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెర వెనుక వ్యక్తులపై మినిస్టర్ ఆరా తీసినటువంటి అంశం అయితే చూడొచ్చు. సో మరి మొత్తానికైతే పోస్టింగ్ల కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటాపోటీగా ఉన్నటువంటి అంశం అయితే మనం చూడొచ్చు. రైట్, మరొక అంశం చూద్దాం. గవర్నర్ స్పీచ్ పై ఉత్కంఠ, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఛాన్స్. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి అంశం చూడొచ్చు. తెలంగాణకు సంబంధించి ఇక అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తానికి శివకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైగానే ఉన్నటువంటి అంశం మనం చూడొచ్చు. సో తెలంగాణ వైజాగ్లో ఉన్నట్టు గుర్తింపు చేశారు. దాంతో పాటు మరికొందరు అధికారుల పాత్ర పైన విచారణ చేస్తూ ఉన్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి యొక్క అంశం మనం చూడొచ్చు. రైట్, ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం.
ఇటుగా 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ నేడు తెలంగాణకి ఏపీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికైతే షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2,299 స్కూల్ అసిస్టెంట్లు, 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పిహెచ్డి ప్రిన్సిపల్ పోస్టులు, 42 పోస్టులు యొక్క పోస్టులకు భర్తీ స్వీకరణ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మరొక అంశం, న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే లేకుంటే చర్యలు తీసుకోండి. రాష్ట్ర బార్ కౌన్సిలర్ బీసీఐలకు హైకోర్టు స్పష్టీకరణ. భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం, అయినా ఈ అంశంపై సమ్మె కొనసాగించడం ఏంటి? సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. విచారణ 14కు వాయిదా వేసినటువంటి ఈ యొక్క అంశంగా మనం చూడొచ్చు. సో మరొక అంశం చూద్దాం. ఇక్కడ మనం చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎలా చెప్తే అలా లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు రాత్రి 11:30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇక్కడ మరి క్లియర్ గా మనం చూస్తే 6 నుంచి 8 ఎంపీ సీట్ల కోసం, దాంతోపాటు 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న బీజేపీ నేతలు, పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమన్న చంద్రబాబు, పవన్తో మాట్లాడి చెప్తామన్న అమిత్ షా, నడ్డా. అంతకుముందు ఢిల్లీలోని ఓ హోటల్లో బాబు రహస్య భేటీ, గంటన్నర పాటు ఎవరితో భేటీ అయ్యారో కూడా ఎంపీలకు తెలియని వైనం అనేటువంటి ఈ యొక్క అంశం మనం చూడొచ్చు. సో మొత్తానికైతే వైసీపీని గద్దదించడానికైతే పావులు గదుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఏబిఎన్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూస్తే రైట్, ఇక మొత్తానికైతే ఏపీకి సంబంధించి విషయానికి వస్తే ఇక్కడ ఫేక్ బతుకులు అనేటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ మనం ఏబిఎన్లో మనం చూడొచ్చు. సో మరి మళ్ళీ రెచ్చిపోయిన వైసీపీ పేటీఎం బ్యాచ్, మార్ఫింగ్ ఫోటోలు, లోగోలతో తప్పుడు వార్తలు సృష్టి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు మొక్కినట్టు ఫోటో, మెట్రో రైల్లో మోదీ ముందు నిల్చున్నట్టు మరో ఫోటో, బాబు ఢిల్లీలో అడుగు పెట్టక ముందే విష ప్రచారం, భేటీ మొదలు కాకుండానే పొత్తులు, సీట్లు ఖరారు, యోగా ఫోటోతో షా చిత్రాన్ని కలిపి మార్ఫింగ్, మోదీ ముందు నిల్చున్న ఫోటో కూడా మిక్సింగే, తప్పుడు వార్తలను ఖండించిన వేటు న్యూస్ అనేటువంటి ఈ యొక్క అంశం మనం చూస్తున్నాం. సో మరి ఏది ఏమైనా కూడా బాబుకు సంబంధించి, చంద్రబాబుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ ఫేక్ ఇస్తా ఉన్నారు వైసీపీ నేతలు. వైసీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో వేటు ఎస్ఎంఎస్ఏ కానీ వేటు ఎస్ఎంఎస్ లో వచ్చినటువంటి కథనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సో మరి ఇది ప్రతిది కూడా వైసీపీ చేస్తా ఉంది. వైసీపీ చేస్తున్నటువంటి దురాఘాతానికి సంబంధించినటువంటి మార్ఫింగ్ ఫోటోలు, లోగోలతో తప్పుడు వార్తలను సృష్టీకరిస్తున్నారు అనేటువంటి యొక్క అంశం అయితే మనం చూడొచ్చు. ఉద్యోగులపై ఉత్తుత్తి కబుర్లు, ఎంతో చేశామంటూ బడ్జెట్లో బొంకులు మనం చూసాం ఇంతకుముందు. సో మరి ప్రతిది కూడా కేవలం వైసీపీని ముందుకు నడిపించడానికి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఓట్ల మెజారిటీ సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప దీంట్లో ఎలాంటి బడ్జెట్లో ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు డెవలప్మెంట్కి సంబంధించి, ఏపీ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి ఈ యొక్క బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు అయితే లేవు. వాటికి సంబంధించి ఏం చేశాము, ఏం చేయలేదని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి మొత్తానికైతే బడ్జెట్లో అయితే మేము పెట్టామని చెప్తా ఉన్నారు. అది ఉత్తుత్తి మాటే, ఎలాంటి ప్రయోజనాలు లేవని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి ఒక ఇమేజ్ చూడొచ్చు మనం. ఇక కాంగ్రెస్కి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్న మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి ఒక అంశం చూస్తున్నాం. సో మరి ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా, కాంగ్రెస్కి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా అంటూ కూడా మోదీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి మోదీ ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి, యువరాజు స్టార్ట్అప్ కాదు, స్టార్ట్ కూడా కాదు అనేటువంటి ఒక అంశం చూడొచ్చు. మరి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఒక అంశం మనం చూడొచ్చు. మరి మోదీ మాట్లాడేటువంటి అంశం చూస్తే, ఉత్తరం దక్షిణంతో దేశానికి నష్టం, మా పన్నులు మా డబ్బులు, ఇదా వాదన, మానవ శరీరం లాంటిదే దేశం కూడా,
ఇక్కడ బాధైనా అది అందరి సమస్య. రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు. నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం. దేశమంతటా పైప్ లైన్ తో వంట గ్యాస్, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంట్, వికసిత భారత్ ను నిర్మిస్తాం. రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడినటువంటి మాట చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఒక 40 సీట్లనే రావాలి అనేటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. మరి మోదీ మాట్లాడినటువంటి అంశం మన రాజ్యసభలో చూస్తే వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి అంశంగా మనం చూడొచ్చు. సో మొత్తానికైతే ఒకవైపు ఏపీలో రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. ఒకవైపు షర్మిల, మరొకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ షర్మిల ఎంటర్ అవ్వడం, వీరు బీజేపీతో జనసేన టీడీపీ మమేకమై ఒక కూటమిగా రెడీ అయ్యి పొత్తులకు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు కావాలి, ఎవరెన్ని సీట్లతో ముందుకెళ్తే బాగుంటుంది, దాంతోపాటు ఎవరెన్ని సీట్లకు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి ఆ లొకేషన్లో బలాబలగాలు ఎలా ఉన్నాయి, సో వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకొని ఖచ్చితంగా పోటీ చేస్తే అక్కడ ఆ పర్సన్ విన్ అయ్యే విధంగా చూసేటువంటి ప్రణాళికలు అయితే ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఏది టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి. ఇటు మరొక వైపు కాంగ్రెస్కి సంబంధించి చూస్తే షర్మిల కూడా ముందుకు కదులుతున్నటువంటి వైనం. సో వైసీపీని గద్దెదించాలి అనేటువంటి నిబంధనతో అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఏపీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.